तपो यज्ञदानादिभिः शुद्धबुद्धिः विरक्तो नृपादो पदे तुच्छबुद्ध्या परित्यज्य सर्वं यदाप्नोति तत्त्वं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि तदेवाहमस्मि तदेवाहमस्मि। తపో యజ్ఞ దానాది సాధనల ద్వారా బుద్ధి శుద్ధి పొందిన సాధకుడు రాజాది భోగములు తుచ్చమని భావనతో విరక్తుడై సమస్తమును త్యజించి ఏ పరబ్రహ్మమును పొందుచున్నాడో ఆ పరబ్రహ్మము నేనే అయ్యున్నాను. దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య మత్వా విచార్య స్వరూపం యదాప్నోతి తత్వం నిదిధ్యాస్య విద్వాన్ పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. దయామయుడు, ప్రశాంత చిత్తుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన సద్గురువును సేవించి తన స్వరూపమును గూర్చి విచారమనర్చి సత్య స్వరూపమును ధ్యానించిన సాధకోత్తముడు ఏ పరబ్రహ్మమును పొందుచున్నాడు ఆ పరబ్రహ్మము నేనే అయ్యున్నాను. రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్యైక గమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. కేవల ఆనంద రూపమును స్వప్రకాశ చైతన్యమును భేదరూప జగత్తును నిరసించునదియు దేశ కాల వస్తు పరిచ్ఛేదము లేనిది నేనే బ్రహ్మమును అనుభావనచే అనుభూతి కలుగునది తురీయమైనదియు అగు పరబ్రహ్మము ఏది కలదో ఆ పరబ్రహ్మము నేనే అయ్యున్నాను. యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం వినష్టం చ సద్యో యదాత్మ ప్రబోధే యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం వినష్టం చ సద్యో యదాత్మ ప్రబోధే
మనోవాగతీతం విశుద్ధం విముక్తం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. ఏది తెలియకపోవటం వలన సమస్తమైన ప్రపంచము ఉన్నట్లు తెలియచున్నదో, ఏ బ్రహ్మాత్మ ప్రబోధము వలన ఈ ప్రపంచమంతయు వెంటనే నశించున్నట్లుండును. మనస్సునకు వాక్కునకు అందనిది విశుద్ధమై సర్వబంధముక్తమై నిత్యమై భాషించు పరబ్రహ్మమేది కలదో ఆ పరబ్రహ్మము నేనే అయ్యున్నాను. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం యదా భాతి పూర్ణం. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం యదా భాతి పూర్ణం. అవస్థాత్రయాతీతమేకం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. ఇది కాదు అని వేదాంత వాక్యముల చేత సమస్త పదార్థములు బ్రహ్మము కాదని నిషేధింపబడగా సమాధినిష్ఠులైన వారికి ఏది పూర్ణముగా భాషించునో అవస్థాత్రయమునకు సాక్షియై ఏకమై తురీయమై నిత్యమై భాషించు పరబ్రహ్మమేది కలదో ఆ పరబ్రహ్మము నేనే అయ్యున్నాను. యదానందలేశైః తదానంది విశ్వం యదా భానసత్వే తదా భాతి సర్వం. యదానందలేశైస్తదానంది విశ్వం యదా భానసత్వే తదా భాతి సర్వం. యదాలోచనారూపమన్యత్ సమస్తం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. దీని యొక్క ఆనంద లేశముచే ఈ ప్రపంచమంతయు ఆనందించుచున్నదు. దీని జ్ఞాన ప్రకాశముచే ఈ ప్రపంచమంతయు భాషించుచున్నదు. మిగిలినదంతయు దేని స్వరూప ఆలోచన రూపము. నిత్యమై భాషించు పరబ్రహ్మమేది కలదో ఆ పరబ్రహ్మము నేనే అయ్యున్నాను. అనంతం విభుం సర్వయోనిం నిరీహం శివం సంగహీనం యదోంకారగమ్యం. అనంతం విభుం సర్వయోనిం నిరీహం శివం సంగహీనం యదోంకారగమ్యం.
నిరాకారమత్యుజ్వలం మృత్యోహీనం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. అనంతమైనది, సర్వవ్యాపకమైనది, సమస్తమునకు కారణమైనది, ఈ కోరిక లేనిది, మంగళ స్వరూపమైనది, అసంగమైనది, ఓంకార గమ్యమైనది, ఏ ఆకారము లేనిది, సదా స్వప్రకాశమైనది, మరణము లేనిది, నిత్యమైనది అగు పరబ్రహ్మము ఏది కలదో ఆ పరబ్రహ్మము నేనే అయ్యున్నాను. యదానంద సింధౌ నిమగ్నః పుమాన్ స్యాత్ అవిద్యా విలాసః సమస్తః ప్రపంచః. యదానంద సింధౌ నిమగ్నః పుమాన్ స్యాత్ అవిద్యా విలాసః సమస్తః ప్రపంచః. యదా న స్ఫురత్యద్భుతం యన్నిమిత్తం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. బ్రహ్మనిష్ఠుడు ఎప్పుడు బ్రహ్మానంద సాగరమున మునిగియుండును అప్పుడు అతనికి సమస్త ప్రపంచము అజ్ఞాన విలాసముగా భాసిస్తుంది. ఈ బ్రహ్మము కారణముగా బ్రహ్మానుభూతిలో ఏదియో ఆశ్చర్యం అనిపించదు. నిత్యమైన పరబ్రహ్మముగా ఏది భాషించుచున్నదో అట్టి పరబ్రహ్మము నేనే అయ్యున్నాను. స్వరూపానుసంధాన రూపాం స్తుతిం యః పఠేదాదరాద్ భక్తి భావో మనుష్యః. స్వరూపానుసంధాన రూపాం స్తుతిం యః పఠేదాదరాద్ భక్తి భావో మనుష్యః. శృణోతి హవా నిత్యముద్యుక్త చిత్తో భవేద్విష్ణురత్రైవ వేద ప్రమాణాత్. ఎవడు భక్తి భావయుతుడై తన స్వరూపమును అనుసంధానము చేయు ఈ స్తోత్రమును సాదరముగా పఠించును, ఎవడు నిరంతరము యోగయుక్త చిత్తుడై ఆలకించును, వారిరువురు ఇక్కడే వేద ప్రమాణానుసారము సర్వవ్యాపకమైన పరబ్రహ్మమవుతారు. విజ్ఞాననావం పరిగృహ్య కచ్చిత్ తరేద్యదజ్ఞానమయం భవాబ్ధిం. విజ్ఞాననావం పరిగృహ్య కశ్చిత్ తరేద్యదజ్ఞానమయం భవాబ్ధిం. జ్ఞానాసినా యో హి విచ్ఛిద్య తృష్ణాం విష్ణోః పదం యాతి స ఏవ ధన్యః.
జ్ఞాన నౌకను ఆశ్రయించిన ఒకానొకడు మాత్రమే అజ్ఞానమయమైన సంసార సాగరమును దాటుతాడు. జ్ఞానమనే ఖడ్గముచే ఎవడు ఆశాలతను ఖండించి సర్వవ్యాపకమైన పరబ్రహ్మ పదను చేరుకును అతడే ధన్యుడు. ఓం ఇతి శ్రీమచ్చంకర భగవత్ పూజ్యపాద విరచితం విజ్ఞాన నౌకా. అద్వైత నావం ఆశ్రిత్య జీవన్ముక్తత్వం ఆప్నుయాత్. అద్వైతమనే నావనెక్కిన వాడు జీవన్ముక్తిని పొందుతాడు. నదులెన్నైనా నీరొక్కటి, దీపాలెన్నున్నా కాంతి ఒక్కటి, ఊహలెన్నున్నా మనసు ఒక్కటి, నామరూపాలెన్నున్నా సత్యం ఒక్కటి. రెండున్నాయనే భ్రాంతిలో ఉన్న ఒక్కదానికి దూరమైతే బ్రతుకే భారంగా మిగులుతుంది. కళ్ళు రెండైనా చూపు ఒక్కటే, పెదవులు రెండైనా నవ్వు ఒక్కటే. మనిషి హృదయంలో రెండు ఒక్కటిగా మారితే వ్యక్తి కళ్యాణం. ఇదే లోక కళ్యాణం. అనుభవము అనిత్యం, జ్ఞానము నిత్యం. అనుభవములో ఉండేది అహంకారం, జ్ఞానములో శోభించేది అహం స్వరూపం. అహంకారములో కారము కారిపోతే అహం స్వరూపం మధురమైన అఖండానందంగా శోభిస్తుంది. ఇది కారిపోని సంపద, మారిపోని సౌందర్యం. కనుకనే ఆత్మవా అరి ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఆత్మయే దర్శింపదగినది, ఆలకింపదగినది, ఆలోచింపదగినది, ధ్యానింపదగినది అన్నది ఉపనిషత్తు. భేదమును శాస్త్రము అంగీకరించదు, తర్కము ఇష్టపడదు, అనుభవము ఒప్పుకోదు. అఖండాత్మలో భేదాలు అనూహ్యములు. ఉన్నది ఆత్మయే, అఖండాత్మయే. ఇదే సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం. ఇదే శాస్త్ర తాత్పర్యం. సర్వశాస్త్రముల ఏకవాక్యత ఇదే. వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏష, బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ. అఖండ రూప స్థితిరేవ మోక్ష, బ్రహ్మాద్వితీయే శ్రుతయ ప్రమాణం. జీవుడు, సమస్తమైన జగత్తు బ్రహ్మమే. అఖండమైన స్వరూప స్థితిలో ఉండిపోవటమే మోక్షం. ఇదియే వేదాంత సిద్ధాంత నిర్వచనం. అద్వితీయమైన ఈ బ్రహ్మము విషయమున వేదములే ప్రమాణములు అని తత్వసారాన్ని అందించారు శ్రీ శంకరాచార్య స్వామి. ఓం తత్సత్.